Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం S25 Ultra ని S24 Ultra తో కంపేర్ చేయబోతున్నాము. ఈ రెండు డివైస్ ని కంపేర్ చేసి S25 Ultra లో వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, మనం అప్గ్రేడ్ అవ్వాలా లేదా, S24 Ultra కి S25 Ultra కి వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి S24 Ultra ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి S25 Ultra. చూడటానికి రెండు ఫోన్స్ సిమిలర్ గా ఉన్నప్పటికీ మనకి కెమెరా లెన్స్ చూడొచ్చు, వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో లెన్స్ కొంచెం థిక్ గా అనిపిస్తుంటాయి S25 Ultra లో. అదే మనకి S24 Ultra లో వచ్చేసి కొంచెం థిన్ గా ఉంటాయి. S25 Ultra లో థిక్ గా ఉండడానికి కారణం వచ్చేసి టాప్ లో బిగ్ రింగ్స్ ని అయితే అటాచ్ చేశారు బ్యాక్ సైడ్ నుంచి, అందుకని థిక్ గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బోత్ ఫోన్స్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఆర్మర్ గొరిల్లా గ్లాస్ ఉంటుంది. S25 Ultra లో వచ్చేసి సెకండ్ జనరేషన్ ఆఫ్ ఆర్మర్ గొరిల్లా గ్లాస్ ని అయితే యూజ్ చేస్తున్నారు. రెండు డివైసెస్ మనకి టైటానియం ఫ్రేమ్ తోనే బిల్డ్ చేశారు. కమింగ్ టు ది సైడ్స్, బిగ్గెస్ట్ డిఫరెన్స్ అన్నమాట. S24 Ultra లో చూడొచ్చు మనకి రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి అండ్ కార్నర్స్ లో షార్ప్ గా ఉంటుంది. బట్ S25 వచ్చేసి మొత్తం ఫ్లాట్ చేశారు. 4 కార్నర్స్ లో మనకి ఓవల్ షేప్ లోనే ఉంటుంది, షార్ప్ ఎడ్జెస్ అయితే ఉండవు. ఇది ఒకటే బిగ్ డిఫరెన్స్ ఇన్ S25 Ultra. ఈ డిజైన్ చేంజ్ వల్ల మనకి S25 వచ్చేసి కొంచెం హైట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ కొంచెం నారోగా అనిపిస్తుంది అండ్ వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇది జస్ట్ 218 grams మాత్రమే ఉందన్నమాట, చాలా లైట్ గా అనిపిస్తుంది. బట్ S24 వచ్చేసి మనకి 232 grams ఉంటుంది, కొంచెం హెవియర్ ఫోన్. ఇది తప్ప మీకు డిజైన్ పరంగా అయితే ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు. రెండింటికి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంటది. మీకు లాస్ట్ ఇయర్ కర్వీ డిజైన్ నచ్చిందా, ఈ ఇయర్ ఫ్లాట్ డిజైన్ నచ్చిందా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. రెండింటికి బాటమ్ లో మనకి S Pen సపోర్ట్ ఉంటుంది. రెండు ఫోన్లలో వచ్చిన S Pens మనకి సిమిలర్ గా కనిపిస్తూ ఉంటాయి, కానీ మనకి S25 Ultra లో వచ్చిన S Pen లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఆల్సో మనకి బ్యాటరీస్ ఉండవు. సో ఎయిర్ జెస్టర్స్ అనేవి పనిచేయవన్నమాట. కెమెరా దూరంగా పెట్టి మనం S Pen మీద బటన్ క్లిక్ చేయగానే ఫోటో తీస్తుంది కదా, సో ఆ జెస్టర్స్ S25 Ultra లో పనిచేయవు. మీకు క్వశ్చన్ రావచ్చు, S24 Ultra పాత S Pen ఏదైనా ఉంటే S25 Ultra లో యూజ్ చేయొచ్చా అని. S24 Ultra పెన్ వాడటానికి అయితే పనిచేస్తుంది, కానీ ఛార్జింగ్ అవ్వదు. దీంట్లో బ్యాటరీ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది కదా, దీనికి ఇది ఛార్జ్ అవ్వదు అనమాట. మీరు S Pen పెడతానికి ట్రై చేస్తే మొత్తం వెళ్దు. సో ఇక్కడ ఈ టిప్ దగ్గర ఆగిపోతుంది అనమాట. సో S25 Ultra లో మీ ప్రీవియస్ S Pens ఉంటే పెట్టుకోవచ్చా అంటే ఆన్సర్ విల్ బి నో. బట్ యూజ్ చేయొచ్చా అంటే ఎస్, పనిచేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది డిస్ప్లేస్, మనకి S25 Ultra లో 6.9 inches డిస్ప్లేని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఫ్రంట్ సైడ్ కార్నర్స్ మొత్తం మనకి థిన్ గా ఉంటుంది S24 తో కంపేర్ చేసుకుంటే. S24 లో వచ్చేసి మనకి 6.8 inches ఉంటుంది. రెండిట్లోనూ మనకి డైనామిక్ LTPO AMOLED డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, మాక్సిమం నిట్స్ వచ్చేసి 2600 నిట్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఎక్సెప్ట్ 2 features. ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ టు బాడీ రేషియో. మనకి S25 Ultra లో స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 92.5% ఉంటుంది. S24 Ultra లో వచ్చేసి 88.5% ఉంటుంది. థిన్ బెజల్స్ అయితే మనకి ఫ్రంట్ సైడ్ ఉంటాయి, దానివల్ల స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది సెకండ్ జనరేషన్ యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనమాట. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇయర్ నాకైతే విజువల్ గా బిగ్ డిఫరెన్స్ కనిపించలేదు, కానీ సెకండ్ జనరేషన్ అని చెప్తున్నారు. రెండు సిమిలర్ గానే అనిపిస్తున్నాయి. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఎటువంటి న్యూ ఫీచర్స్ అయితే రాలేదు, ఎక్సెప్ట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఇంక్రీజ్ అవడం తప్ప. అలా అని చెప్పి S24 Ultra స్క్రీన్ బాగాలేదని కాదు, వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే. నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన అన్ని ఫోన్లలో కన్నా S24 Ultra డిస్ప్లే అయితే చాలా అమేజింగ్ గా ఉంది. కాకపోతే ఎటువంటి న్యూ చేంజెస్ అయితే S25 కి తీసుకురాలేదు. ఈ రెండు ఫోన్స్ లో వచ్చిన బిగ్గెస్ట్ డిఫరెన్స్ వచ్చేసి చిప్ సెట్ లో అనమాట. మనకి S25 Ultra లో స్నాప్డ్రాగన్ 8 Elite చిప్ ని యూజ్ చేస్తున్నారు, 3 nanometer చిప్ సెట్. దీన్ని మనం 8 Gen 3 చిప్ సెట్ తో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 40% పర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది, 45% GPU బూస్ట్ ఉంటుంది అండ్ ఆల్సో 40% NPU బూస్ట్ కూడా ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో కంపేర్ చేసుకుంటే 8 Elite చిప్ హ్యాస్ ఎ బెటర్ పర్ఫార్మెన్స్. డే టు డే యూసేజ్ లో మీకు బిగ్ డిఫరెన్స్ అయితే కనిపించదు, కానీ గేమ్స్ ఆడుతున్నా, వీడియోస్ రికార్డ్ చేస్తున్నా, ఎక్స్టెన్సివ్ వర్క్ ఏది చేసినా గానీ
8 ఇలైట్ చిప్ పర్ఫార్మెన్స్ అయితే మీకు క్లియర్ గా డిఫరెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది సాఫ్ట్వేర్, S24 Ultra ఇంకా ఈ డివైస్ నేను రికార్డ్ చేసేటప్పుడు One UI 6.1 లో ఉంది. S25 Ultra వచ్చేసి 7.0 తో వస్తుంది Android 15. సో మనకి రెండు డివైసెస్ One UI 7.0 సపోర్ట్ ఉన్న S24 Ultra కి అయితే రిలీజ్ చేయలేదు. రెండు డివైసెస్ కి మనకి 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చిన చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఎక్సెప్ట్ స్టాక్ ఆండ్రాయిడ్ మిగతా డివైసెస్ ఏదైనా సరే 7 years 10 years సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇస్తామని చెప్తున్నా సేమ్ టైమ్ లో రిలీజ్ చేయట్లేదు. S25 కి ఫస్ట్ వస్తుంది లేటెస్ట్ డివైస్ కాబట్టి, S24 కి తర్వాత వస్తుంది, S23 కి తర్వాత వస్తుంది. ఇంకా అలా లేట్ అవుతూ వస్తుంది అనమాట. వస్తుందని సంతోషపడాలా లేట్గా వస్తుందని బాధపడాలా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేనైతే. అదే స్టాక్ ఆండ్రాయిడ్ గూగుల్ వాళ్ళైనా యాపిల్ వాళ్ళైనా సపోర్ట్ ఉంది అంటే లేటెస్ట్ వర్షన్ కి వచ్చిన రోజే ఓల్డర్ వర్షన్ కూడా వస్తుంది. బట్ One UI 7.0 లో వచ్చిన న్యూ ఫీచర్స్ అన్ని మనకి S25 Ultra లో కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, మనకి రెండిట్లోనూ సిమిలర్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఎక్సెప్ట్ వన్ కెమెరా. ఫస్ట్ వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. f1.7 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. డిఫాల్ట్ గా ఇది 12 మెగాపిక్సెల్ షార్ట్స్ అయితే తీస్తుంది. మనం 50 కానీ 200 మెగాపిక్సెల్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా UI చూడొచ్చు. One UI 7.0 లో కెమెరా UI అనేది చాలా క్లీన్ లుక్ ఉంది. నాకైతే ఈ క్లీన్ లుక్ బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ 0.6x 1x 2x ఆప్షన్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చారు. హోప్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మనకి S24 Ultra లో కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. అండ్ మిగతా ఆప్షన్స్ అన్ని సేమ్ ఉంటాయి. 10x దాకా వెళ్ళంగానే మనకి 30x అండ్ 100x రెండిట్లోనూ చూపిస్తుంది. రెండిట్లో నుంచి తీసిన కెమెరా ఫుటేజ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ గా ఉంటుంది. బట్ మనకి S25 Ultra లో AI టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. కెమెరాలో 2 న్యూ ఇంజిన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని వల్ల కెమెరాలో మీకు స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ PJ ఈ ఫోటో చూస్తే మీరు జూమ్ చేశారనుకోండి, ఇక్కడ పోర్ట్రేట్ ఫోటో ఇది ఇక్కడ చూడొచ్చు. S24 Ultra లో మొత్తం ఆ హెయిర్ అంతా కట్ చేసేసింది. బట్ అదే S25 Ultra లో ఆ హెయిర్ ని కూడా చూపిస్తుంది అనమాట. పోర్ట్రేట్ ఫోటో అనేది చాలా షార్ప్ గా ఉంది. ఈ ఫోటో చూడొచ్చు. మామూలుగా ఫోటో చూసినప్పుడు రెండిట్లోనూ సిమిలర్ గా అనిపిస్తుంది, సిమిలర్ హార్డ్వేర్ కాబట్టి. బట్ కలర్స్ కానీ ఆ బ్రైట్నెస్ కానీ ఆ డీటెయిల్స్ కానీ మనకి S25 Ultra లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇదంతా సాఫ్ట్వేర్ వల్లే ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. రెండిట్లోనూ మీరు ఫోటో తీసినప్పుడు చూస్తే సిమిలర్ గా ఉంటుంది. బట్ జూమ్ చేసినప్పుడు కొంచెం S25 Ultra లో డీటెయిల్స్ కానీ ఆ క్లారిటీ కానీ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్, బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ హార్డ్వేర్ పరంగా వచ్చేసి అల్ట్రా వైడ్ లెన్స్ లో అయితే ఉంటుంది. మనకి 50 మెగాపిక్సెల్ కి అయితే ఇంక్రీజ్ చేశారు 12 మెగాపిక్సెల్స్ నుంచి. సో f1.9 ఉంటుంది. అదే మనకి S24 లో వచ్చేసి f2.2. బోత్ రెండు ఫోన్స్ లోనూ మనకి 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. కెమెరా శాంపుల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. న్యూ లెన్స్ చాలా బాగా తీస్తుంది. చీకట్లో కనుక మీరు ఫోటో క్యాప్చర్ చేస్తే S25 Ultra లో కొంచెం డార్క్ గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ మోర్ మెగాపిక్సెల్స్. బట్ ఎడిట్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు క్లారిటీ అయితే లూజ్ అవ్వదు. రెండిట్లోనూ మనకి సూపర్ స్టడీ మోడ్ అయితే ఉంటుంది. సో యాక్షన్ వీడియోస్, ఎక్కువ మూవ్మెంట్ ఉండే బైక్ మీద వెళ్తున్నప్పుడు వీడియోస్ కానీ రన్నింగ్ లో తీసిన వీడియోస్ కానీ చాలా స్టేబుల్ గా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో లెన్స్, రెండిట్లోనూ మనకి 2 టెలిఫోటో లెన్స్ ని యూజ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి 10 మెగాపిక్సెల్స్ ఉంటుంది at 3x ఆప్టికల్ జూమ్. రెండోది వచ్చేసి 50 మెగాపిక్సెల్స్ టెలిఫోటో at 5x ఆప్టికల్ జూమ్. రెండింటిని మనం 100x వరకు జూమ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. జూమ్ ఫోటోస్ చూడొచ్చు. AI యూజ్ చేయడం వల్ల కొంచెం S25 Ultra లో క్లారిటీ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, రెండిట్లోనూ 8K వీడియోస్ at 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. 4K వీడియోస్ 30 and 60 లో రికార్డ్ చేసుకోవచ్చు. రెండిట్లోనూ మీరు స్టేబుల్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఇప్పటి నుంచి S25 Ultra లో మనకి లాగ్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. లాగ్ వీడియోస్ ఏంటంటే మనకి మోర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎడిట్ లో ఆ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లాగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో మాత్రం ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ లేవు. రెండిట్లోనూ మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ, ఇయర్ అయితే ఎటువంటి బ్యాటరీ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరగలేదు. రెండిట్లోనూ మనకి 5000 mAh బ్యాటరీ సైజే ఉంటుంది. రెండిటికి 45 watts వైర్ ఛార్జింగ్, 15 watts వైర్లెస్ ఛార్జింగ్, 4.5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ లేవు. కానీ మీకు S25 Ultra లో ఒక 1 hour కానీ 2 hours కానీ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద చిప్ సెట్. మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుందో అంత తక్కువ బ్యాటరీని అయితే యూజ్ చేసుకుంటుంది. దానివల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చెప్పైనా మనకి ఒక 1 hour or 2 hours ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో 8 ఎలైట్ చిప్ నేను యూజ్ చేసిన దాన్ని బట్టి కొంచెం లైట్ గా వార్మ్ కూడా అవుతుంది. S24 Ultra కన్నా కొంచెం వార్మ్ గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది పవర్ఫుల్ చిప్ సెట్.
నెక్స్ట్ ప్రైస్ చూసుకుంటే S25 వచ్చేసి 1,30,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏ డివైస్ ఏ యూజర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని నన్ను అడిగితే కనుక నేనైతే S24 Ultra అయితే చూస్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి S25 లో వచ్చే ఫీచర్స్ అన్ని S24 లో కూడా ఉన్నాయి. అండ్ One UI 7.0 వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా అన్నిట్లోనూ సిమిలర్ గా ఉంటుంది. నాకైతే బిగ్ రీజన్ కనిపించట్లేదు S25 అప్గ్రేడ్ అవ్వడానికి. మీ దగ్గర కనుక S23 Ultra కానీ S24 Ultra కానీ ఆల్రెడీ ఉంటే S25 Ultraకి అయితే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా ఎవరన్నా బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నాను, మనీ ఈస్ ద నాట్ ద లిమిట్ అనుకుంటే వాళ్ళు మాత్రం మీరు S25 Ultra చూస్ చేసుకోవచ్చు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.